విషెస్ చెప్పడం, వాళ్ళ పుట్టినరోజుకి బట్టలు కొనడం, వాళ్ళ పుట్టినరోజు జరపడం అనేది ఆనవాయితీయే లేదు. మీ తండ్రి కొడుకులే ఈ కొత్త ఆనవాయితీని స్టార్ట్ చేసినట్టున్నారు. ఏమే, నీకసలు సిగ్గనేదే లేదా? నా కొడుకు చేత కొత్త డ్రెస్ కొనిపించుకుని పుట్టినరోజు జరుపుకుంటున్నా. అయ్యో, ఈ డ్రెస్ని అయ్యగారు కొన్నారమ్మగారు. చెప్పు ప్రేమ్, నువ్వు కొని మీ నాన్నతో చెప్పించినట్టు డ్రామా ఆడిస్తున్నట్టు చెప్పు. అమ్మా, నేను కొనడం ఏంటి? నాన్నే. ఇది నిన్ను ఎంతగా మార్చేసిందిరా? అబద్ధాలాడ్డానికి కూడా రెడీ అయిపోయావు. షేమ్గా లేదు? రమా, ఏంటి హర్ష, చెప్పు. ఇప్పుడు తప్పుగా మాట్లాడుతోంది, తప్పు చేసింది నేనేనా? వీడికి నిషాతో పెళ్లి కాబోతోంది అని తెలిసి, నేను దాన్ని కట్టడి చేశాను అని తెలిసి, దీని పుట్టినరోజని, దీని శార్థం రోజని చెప్పి ఏదో విధంగా వీణ్ణి మాయ చేయడానికి ఇది ప్రయత్నిస్తోంది. ఇది నీకు తప్పుగా కనిపించట్లేదా? ఇది చేసింది తప్పు అని నీకు అనిపించడం లేదా? అమ్మగారు, అయ్యగారు కొన్నారని నేను ఈ డ్రెస్ వేసుకున్నాను. లేకపోతే నేను ఈ డ్రెస్ తీసుకునేదాన్నే కాదమ్మగారు. మీరన్నట్టు నేనేం మాయలు చేయట్లేదు. నాకు అలాంటివి రావు కూడా. చేసేవన్నీ వెనకకేసేస్తూ కళ్ళబొల్లి మాటలు మాట్లాడకే. అమ్మగారు, నేను నిజమే చెప్తున్నాను అమ్మగారు. నా మాట నమ్మండి. అమ్మా, నోరెత్తావంటే నాలుకో చీరేస్తాను. నాటకాలు ఆడుతున్నావా? నాటకాలు. రమా, ఏంటి నువ్వు చేస్తుంది? చామంతి నేను కొన్నానని చెప్తానే తీసుకున్నానని చెప్తుందిగా, ఏంటి ఆవేశం? నీకు తెలీదు హర్ష. అలా చెప్పి దీని పనులు ఇది కానిస్తోంది, అది నాకు తెలుసు.